నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగుంది మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఏంటి అంటే జనాల్లో చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 yearsగా ఎప్పుడు లోటస్ పాండ్కి వెళ్ళలేదు, కానీ సడన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటి? షర్మిల గారు లేని టైంలో వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అందరికీ క్వశ్చన్ ఉంది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి అందరూ వచ్చారు. అప్పుడు రాకుండా ఇప్పుడు కేసీఆర్ని పరామర్శించడానికి రావడం వెనకమాలున్న కారణమే ఈరోజు లోటస్ పాండ్కి వెళ్ళడానికి కారణమైంది. ఏంటంటే ఇవాళ ఆయన కుర్చీ కింద ప్రకంపనలు వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడము, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనటము, ప్రదేశ్ కమిటీ పిసిసి ప్రెసిడెంటు ఇస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో చెల్లంటూ అక్కడికి వస్తే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం ఆయనకి బాగా పనిచేసింది, వర్కౌట్ అయింది. ఆయనకి బాగా పనిచేసి పెట్టింది. ఏ మాటకా మాట షర్మిల ఎండ వాన సంబంధం లేకుండా కాకి తిరిగినట్టు తిరిగి కాలుకు దెబ్బ తగిలితే కూడా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగింది. ఈయన కేసులు అయిన సందర్భంలో తర్వాత పాదయాత్ర చేయడమే కాకుండా అసలు ఆ కేసులు జరిగి ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు మీద కూర్చుంది. నిజంగా ఏ ఇంటి ఆడబిడ్డైనా పెళ్లి తర్వాత పుట్టింట్లో అంత కార్యకలాపాలన్నింటిలోనూ పాలు పంచుకోదు. అలా చేసింది. ఆ తర్వాత పాదయాత్ర అదే మామూలుది కాదు, పాదయాత్ర చేసింది. అలాగే ఆ తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ మీద ఒక కేసు ఫైల్ చేసింది తను. అది విజయవాడలో చేయకుండా హైదరాబాద్ వచ్చి నా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి, నాకు ఒక సినిమా యాక్టర్ తోటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతున్నారు, నా వ్యక్తిత్వానికి భంగం కలిగించేలాగా చేస్తున్నారు అని చెప్పి, పైగా నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, హైదరాబాద్లో పోలీసులు అయితేనే నాకు న్యాయం జరుగుతుంది అని ఇక్కడ కేసు పెట్టడము అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఒక ఆడబిడ్డ వచ్చి అలా పబ్లిక్గా చెప్పుకుంటే ఎంత సానుభూతి దొరికిందో ఆవిడకి. ఈ సానుభూతి కాస్త జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ అయి కూర్చుంది. మరి ఇంత చేసిన షర్మిలాని నువ్వు సీఎం అవ్వగానే పక్కన పెట్టేశావు అంటే, అనిల్ కూడా అదే చెప్తున్నాడు, సీఎం అవ్వగానే మమ్మల్ని పక్కన పెట్టేశారు అని. ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆవిడంటూ ఆంధ్రప్రదేశ్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే గనక ఎప్పటికైనా సరే రాజకీయ వారసత్వం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడనే సంగతి తెలుసు. ఏ ఒక్క కేసులో ప్రూవ్ అయినా కానీ ఆయన అంటూ జైలుకి వెళ్తే ఆయన పదవిలో ఉండటానికి లేదు. అందుకోసం అప్పుడు ఎవరు నెక్స్ట్ అంటే, ఇన్నాళ్ళు ఇంత చేసినందుకు గాను షర్మిలే సీఎం అని ఎక్కడ అంటారోనని ఆ ఉద్దేశంతో షర్మిలని దూరం పెట్టారు. అలాగే తల్లిని కూడా గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి ఆవిడ చేత రాజీనామా. అదే మ్యామ్, మరి ఇప్పుడు చూసుకుంటే అయితే ఇవన్నీ చేసి వీళ్ళిద్దరిని బయటికి గెంటేసి, అలాగే అక్కడ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కోసం అక్కడ వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వదలుచుకోక, నాకు ఇవ్వకపోయారు, షర్మిలాకి ఇవ్వండి కానీ అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని వివేకానంద రెడ్డి అన్నందుకు గాను ఆయన్ని అంతమొందించారు. ఇన్ని జరిగినాయి కదా. వీటన్నిట్లో చూస్తే ఏ ఒక్క విషయంలో అయినా షర్మిలాకి అన్న మీద కోపం రాకూడదా? వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆమె సమయం కోసం వేచి చూసింది. అసలు రాజకీయ పార్టీ పెట్టాలి అన్న ఉద్దేశం ఏంటి అంటే, అతనికి ధీటుగా రాజకీయాలు చెయ్యాలి అని అనుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం అయితే చేయలేకపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏంటో తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడో తెలుసు. కాబట్టి ఎందుకైనా మంచిది అని చెప్పి అక్కడి నుంచి యువతలకు వచ్చేసేసి ఇక్కడ తెలంగాణలో పెట్టింది. తెలంగాణలో పెట్టి పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదు. సరే, కాంగ్రెస్ వాళ్ళు విలీనం చేయమని అడిగారు.
ఎలక్షన్స్లో తనకు సీట్లు ఇస్తానన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఆలోచించుకొని ఇప్పుడు ఎలక్షన్స్లో కాదమ్మా, మీ సేవలు మేము వినియోగించుకుంటాం, మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పి ఆమెకు చాలా భరోసా ఇచ్చి, మీరు ఆంధ్రాలో రాజకీయాలు నిర్వహించాల్సిన అవసరం మీ మీద ఉంది, మీ మీద ఆ కర్తవ్యం కూడా ఉంది, ఎందుకంటే మీ నాన్న ఆశయాలకు అనుగుణంగా ఉండాలి అంటే గనక మీరు ఆంధ్ర పాలిటిక్స్లోకి మీరు వెళ్తే మంచిది అని చెప్పి ఆవిడని చెప్పటం, ఇవాళ ఆవిడ బాధ్యతలు స్వీకరించడం ఇదంతా జరిగింది. మరి ఈ పరిస్థితులు ఇంత జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. నిజంగానే షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తే తన సంగతి ఏంటి అనే ఒక భయంలోకి వచ్చాడు. అందుకోసమే లోటస్ పాండ్కి వెళ్ళి ఉంటానంటారా? అసలు మామూలుగా ఇప్పుడు బీజేపీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటే. ఇప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరికి నష్టం? ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డికి నష్టము, పరోక్షంగా బీజేపీకి నష్టం. అందుకని ఈయన అపర మేధావి, రాజకీయ దురంధరుడు, కుయుక్తులు పన్నగలిగిన మేధావి కేసీఆర్ కదా. అందుకని కేసీఆర్ దగ్గరికి అసలు ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన తక్షణ కర్తవ్యం ఏంటి అని మాట్లాడడానికి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు. వస్తే కేసీఆర్ చెప్పుంటాడు ఈ సలహా, నువ్వు నా దగ్గరికి కాదు, ఫస్ట్ వెళ్ళి మీ అమ్మ కాళ్ళు పట్టుకో, నీకు చేసిన అన్యాయాలన్నిటికీ నేను అనుభవిస్తున్నాను, ఇప్పుడు నాకు అధికారం పోయేటట్లుంది, అధికారం లేకపోతే ఎట్లా, నీ కొడుకు ఇట్లా అయిపోతే నీకు సంతోషమా, అది ఇది అని చెప్పి ఓ 4 సినిమా డైలాగులు కొట్టు మీ అమ్మ దగ్గర, మీ అమ్మ దారికి వచ్చేస్తుంది. మీ అమ్మ ఇప్పుడు షర్మిల వెంట ఉంటుంది కదా, ఒకప్పుడు అన్నది కొడుకు అవసరమైనప్పుడు కొడుకుతో ఉన్నాను, ఇప్పుడు కూతురుకు అవసరం కాబట్టి కూతురుతో ఉంటాను అని అన్నది, ఇప్పుడు మళ్ళీ చెప్పు కూతురుతో కాదు కొడుకుతోనే ఉండాలి అని చెప్పి నువ్వు మీ అమ్మ దగ్గర ఎట్లా కొట్ల మీ అమ్మని మాయ చెయ్యి అని చెప్పి కేసీఆర్ సలహా ఇచ్చాడు. ఇట్లాంటి సలహాల కోసమే కేసీఆర్ దగ్గరికి వచ్చింది, లేకపోతే ఆయన్ని ఇప్పుడు పరామర్శించేది. ఆయన కాలు ఇరిగింది ఎప్పుడు? నెల అయింది ఆయన కాలు ఇరిగి, నెల రోజుల తర్వాత ఇవాళ వచ్చింది. ఇవాళ వచ్చింది ఏంటి అంటే ఈ పని గురించి వచ్చి ఇంకా లోటస్ పాండ్కు కూడా వెళ్ళాడనమాట. వెళ్ళి వాళ్ళ అమ్మని బతిమలాడుకుని ఆమెను అసలు రాజకీయాల్లోంచి విరమించుకోమని, అసలు వీళ్ళకి వాళ్ళకి ఉన్న తగాదాల్ని నీ మీద ఒట్టేసి చెప్తున్నా, అన్నీ నేను సెటిల్ చేసుకుంటా, షర్మిలతో పాపతోటి అన్నీ సెటిల్ చేసుకుంటా, నాకు ఏకమేక అవ్వద్దు అని చెప్పి చెప్పటం కోసమే తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఎంతైనా తల్లి హృదయం కదా, ఒకసారి కాకపోతే ఒకసారైనా మరి కొడుకు మీద ప్రేమ రాకుండా, కొడుకు ఎన్ని దుర్మార్గాలు చేసినా మరి కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో మరి ఆమె ఏమి నిర్ణయం తీసుకుంటుందో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, తన మనసు మార్చుకుంటే అప్పుడు ఎలా ఉంటుందంట? షర్మిల మనసు మార్చుకోవటం అనేది ఉండదండి. ఇంకా ఇక్కడ విజయమ్మ ఏమన్నా కొంచెం ఇటు అటు అయితే అవ్వచ్చు, కానీ షర్మిల మట్టుకు మనసు మార్చుకోదు. షర్మిల చాలా కృతనిశ్చయంతో ఉంది. పైగా మా నాన్నకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి అని అనుకున్నారు మా నాన్న. మా నాన్న లక్ష్యంకి నేను ఇప్పుడు మా నాన్న కోసం, రాహుల్ గాంధీ కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం కోసమే అదే నా లక్ష్యం అని చెప్పింది. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడమే తన కార్యక్రమం అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. చాలా నింపాదిగా, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడింది. వాళ్ళ తన ఉద్దేశం ఏంటో చెప్పింది, తను ఏం చెయ్యాలనుకుంటుందో, తన భవిష్యత్ కార్యక్రమం చెప్పింది. ఇవన్నీ చూసేసరికి జగన్మోహన్ రెడ్డికి టెన్షన్గా ఉంది. పైగా ఇలా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇస్తే బాగోదు కాబట్టి ముందే వెళ్ళి కార్డు ఇచ్చి తర్వాత ఢిల్లీ వెళ్ళింది. అందుకని ఏంటంటే చాలా బాగా బ్యాలెన్స్డ్గానే ఆమె వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. ఆ టెన్షన్తోనే అటొకడుగు ఇటొకడుగు వేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి ప్రస్తుత రాజకీయాలు అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇట్లా ఉన్నాయి. మరి చూడాలి విజయమ్మ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా కూతురికే చేస్తారని అందరూ అనుకుంటున్నారు. సో మరి ఆ డిస్కషన్ వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి, ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.